ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక కొత్త వివాదం మొదలైంది. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్. ఉత్తరాంధ్ర ప్రజల కలల విమానాశ్రయం భోగాపురం పనులు ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసాయి. అయితే ఈ క్రెడిట్ నాదంటే నాదని ఇటు కూటమి ప్రభుత్వం అటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వార్ నడిపిస్తున్నాయి. నేనే కట్టాను, నేనే తెచ్చాను అని చంద్రబాబు గారు చెప్తుంటే అసలు పనంతా చేసింది జగన్ అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఎవరి హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 2019 టైంలో చంద్రబాబు ఎలక్షన్స్ కి జస్ట్ కొన్ని నెలల ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశారు. కానీ ఆ టైంలో ఏ ఒక్క పర్మిషన్ లేదని, అసలు భూసేకరణే పూర్తి కాలేదని విమర్శలు ఉన్నాయి. 15,000 ఎకరాలంటూ మొదలుపెట్టి చివరకు 5,000 ఎకరాలకు దిగొచ్చారు. పరిహారం విషయంలో క్లారిటీ లేక రైతులు కోర్టులకు వెళ్లడంతో అప్పట్లో ఆ ప్రాజెక్ట్కి బ్రేక్ పడింది. అప్పట్లో కొట్టిన ఆ టెంకాయ కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమేనని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక అసలు సినిమా 2019 తర్వాతే మొదలైంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కోర్టు కేసులన్నింటినీ క్లియర్ చేశారు. ఢిల్లీ స్థాయిలో ముమ్మరంగా ప్రయత్నించి పర్మిషన్లు తెచ్చారు. రైతులకు ఎకరాకు 28 నుంచి 36 లక్షల వరకు భారీ పరిహారం ఇచ్చి సుమారు 2,750 ఎకరాల భూసేకరణను సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాజెక్ట్ కి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించింది జగన్ హయాంలోనే. 2023 మే 3న జగన్ చేతుల మీదుగానే అసలు పనులకు భూమి పూజ జరిగింది. అయితే మాజీ సీఎం జగన్ పడ్డ కష్టాన్ని పక్కన పెట్టి తామేదో మ్యాజిక్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారని వైసీపీ ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఢిల్లీ టూర్కి వెళ్ళినప్పుడల్లా దీని గురించి ప్రస్తావిస్తున్నారని, ఈ క్రెడిట్ వార్లో అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలు పోటాపోటీగా ఉన్నారని జనం చర్చించుకుంటున్నారు. కేవలం రన్వే కట్టడం మాత్రమే కాదు, ఇల్లు కోల్పోయిన 376 కుటుంబాల కోసం 80 కోట్లతో ఒక మోడర్న్ టౌన్షిప్ ని నిర్మించింది కూడా జగన్ సర్కారే. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే, విమానాశ్రయం చుట్టూ ప్రహారీ గోడ వంటి పనులు కూడా జగన్ హయాంలోనే జరిగాయి. ఇప్పుడు రన్వే రెడీ అవ్వడంతో ఈ జనవరి 4న విమానం ల్యాండింగ్ ట్రయల్ రన్ కి డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ జగన్ టీం వర్క్ వల్ల జరిగినవేనని డేటాతో సహా వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. ఇప్పుడు పనులు పూర్తి కావస్తున్న టైంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేస్తున్నారని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ శంకుస్థాపన చేసిన వారికి దక్కాలా లేక భూమి పూజ చేసిన వారికి దక్కాలా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.